రకమైన ట్రాప్‌లో పడేస్తుందండి ద్వేషం అని. ద్వేషం వల్ల ఏమవుతుందట అంటే మనమే పాడవటం కాదండి. విషం. ద్వేషం ఎవరి దగ్గర ఇప్పుడు చూడండి ఒకళ్ళకి విషం ఇచ్చామనుకోండి వాడు పోతాడు. కానీ ద్వేషం ఉందనుకోండి ఎవరికైతే ఉందో, ఎవరి పట్లైతే ఉందో ఇద్దరూ నాశనం అయిపోతారట. ఒకాయన బాగా తపస్సు చేశాడటండి. అయ్యా నాకు కోరిక తీర్చు అంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం కాంగానే ఏం కావాలి నీకు అంటే అయ్యా నాకు ఒక కారు కావాలి అని అంటే, సరే నీకొక ఇస్తాను. కానీ నీకెంత ఇస్తానో నీ పక్కింటి వాడికి దానికంటే డబ్బులొస్తుంది అన్నాడట. సరే ఈయన కారు అడిగేసరికి పక్కన వాడికి 2 కార్‌లొచ్చాయట. ఈయన ఒక బెడ్‌రూమ్ ఫ్లాట్ మంచి విల్లా అనుకోండి పాపం ఫ్లాట్ అంటే తక్కువ ఉంటుందేమో. మంచి 4 బెడ్‌రూమ్ విల్లా అడిగేసరికి పక్కన వాడికి 8 బెడ్‌రూమ్ విల్లా వచ్చిందట. వీడికొక అబ్బాయి పుట్టంగానే పక్కన వాడికి 2 అబ్బాయిలు పుట్టారు. ఒకరోజు ఇలా అని తొంగి చూసేసరికి 2 కార్లు, ఇంత పెద్ద విల్లా, 2 పిల్లలు. ఆ! అని వీడేం చేశాడో తెలుసా అండి? అమ్మో! పక్కన వాడు ఎంత ఆనందపడిపోతున్నాడు, ఎంత ఇది చేస్తున్నాడు, వాడికి ఎంత డబుల్‌కొచ్చేసింది నాకు. ఒక పని చెయ్యి, నాకొక కన్ను పోవాలి అన్నాడు. వెంటనే పక్కన ఉన్నవాడు 2 కళ్ళు పోయాయట. కొద్దిసేపు అయ్యాక అన్నాడట, నాకో కాలు ఇరిగిపోను అనంగానే పక్కన వాడికి 2 కాళ్ళు ఇరిగిపోయాయట. నాకో చెయ్యి ఫ్రాక్చర్ అయిపోవాలి, పక్కన వాడి 2 చేతులు ఫ్రాక్చర్ అయిపోవాలి. అనంగానే ఇలా కుంటుకుంటూ ఎళ్లి మళ్ళీ అక్కడి నుంచి ఇలా ఒక కన్ను మూసేసి ఇలా చూస్తున్నాడట. పక్కన వాడు పాపం వీల్ చైర్‌లో ఎళ్తుంటే హమ్మయ్య! మంచిదైంది అన్నాడు. చూసారా అండి ద్వేషం ఎంత చెడ్డదో చూడండి. కాబట్టి ఈ రెండిటిని కానీ మనం దాటగలిగితే లోభము ఇంకా అనే లోభాన్ని పక్కన పెట్టి ద్వేషం వేరే వారు మంచి చేస్తుంటే మంచి దారిలో ఉంటే భగవంతుడు వారిని అనుగ్రహిస్తుంటే మనం కూడా ఆనందాన్ని పొందగలిగితే అప్పుడే మనం ఈ భ్రమలో నుంచి భ్రాంతిలో నుంచి ముందుకు అడుగు వేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఈ రెండే ఈ సమాజాన్ని పాడు చేసేస్తుందండి. మనం ముందుండే తరాలు మీరందరూ కూడా ధర్మాన్ని ఆచరిస్తూ ఎప్పుడైతే ఈ ఇచ్చ, లోభ, ద్వేషాలు ఈ రెండిటి నుంచి మనం కానీ ట్రాన్సెండ్ చేయగలిగితే ఈ రెండిటిని కూడా ఎంత అద్భుతమైన సమాజంలో మనం బ్రతకచ్చు ఒకసారి చెప్పండి. అదండి భగవద్గీత మనకి గిఫ్ట్‌గా ఇచ్చేది.